మా ఎమ్మెల్యే కండ్లు లేదని మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది చాలా తప్పు. మా ఎమ్మెల్యే కండ్లు ఉంది కాబట్టి ఈరోజు ఈ చిత్తూరులో ఇంత డెవలప్మెంటు వెలుగు మెరుస్తూ ఉంది. కానీ ఎమ్మెల్యేగా రాకముందే ఆయన మన చిత్తూరులో అడుగు పెట్టినప్పుడే ఎమ్మెల్యే ఎంత ప్రకాశంగా ఇక్కడికి వచ్చి మనకు ఇంత అభివృద్ధి కార్యక్రమాలని ముందుగానే మనకు చేపించారనేసి అభిమానంతో ఎన్నో వేలు మెజార్టీతో మన ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఎమ్మెల్యే ఈ ఒక్క సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలని తట్టుకోలేక నీకు కండ్లు లేదు, నువ్వు కండ్లు మూసుకొని ఉండావు. నువ్వు కన్నుండుంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలంతా కూడా నీకు తెలుసును. కానీ మా ఎమ్మెల్యే చేసింది 50 వార్డులో ఎన్ని బోర్లు వేశారు, ఎంతమందికి ఎన్ని సీసీ రోడ్లు వేశారు, అవంతా కూడా నీకు గుర్తుకు రాలేదా? మీ వైసీపీ ప్రభుత్వంలో 19 నుండి 24 వరకు మీ ఒకే ఒక్క వర్క్ అయినా కూడా ఒక్క పని అయినా కూడా మీరు చూపించినారనేది కూడా మా ముందుకు తీసుకొని రండి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మా ప్రభుత్వంలో నేను ఈ పని సాధించాను, నేను ఈ చిత్తూరులో ఈ డెవలప్మెంట్ చేశాననేసి మీరు ఎక్కడ చూపిస్తారో రండి, నేను చూపిస్తా. మా ఎమ్మెల్యే గారు చిత్తూరు గురుజాల జగన్మోహన్ గారు ఎంత డెవలప్మెంట్ చేసి ఈ ఒక్క సంవత్సరంలో ఇక్కడ మెషానిక్ గ్రౌండ్ నుంచి పీవీ క్యాన్ వరకు ఆ రోడ్ ఎంతో కలెక్టర్లు వచ్చారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు లేదు. కానీ మీ గురుజాల జగన్మోహన్ గారు వచ్చి ఎంతో అభివృద్ధి చేసి ఆ రోడ్ చూస్తూ ఉంటే ఈ రోజు ఎంత మంది ఇండ్లు సంతోషంలో నిండిపోతా ఉన్నాయని మాకు తెలుసు. కానీ మీ ప్రభుత్వంలోనే మీరు ఏం చేశారు చిత్తూరు మాకు ఇప్పుడు చెప్పండి. నిన్న మీరు ప్రెస్ మీట్లో పెట్టి మా జగన్మోహన్ గారిని, మా ఎమ్మెల్యే గారిని మీరు మాట్లాడడము చాలా తప్పు. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇటువంటి మాటలు మాట్లాడడం మీకు సరికాదు. మీరు కూడా నా వంటి మహిళలు కాబట్టి నా వార్డులో మీ ప్రభుత్వంలో చేసిన అరాజకాలు ఆశ్చర్యాలు ఎంత ఉందనేసి నేను ఈరోజు వివరించగలను. అమ్మ అంజలి రెడ్డి, నువ్వు చెప్పినావే ఈ మాదిరి ఈ పట్టాలంతా ఇది చేశారు అట్లనేసి, నేను ఒక మహిళగా ఉండి ఒక కార్పొరేటర్ జగనన్న భూమి పూజకి నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. సచివాలయం వాళ్ళు వచ్చి నన్ను ఒక కార్పొరేటర్గా మీరు రావాలి, ప్రోటోకాల్ పాటించాలంటే నేను ఆడికి పోయాను. ఆ అడవిలో 100 మంది వైసీపీ కార్యకర్తలు ఉంటే నేను ఒక్కదాన్ని ఆడదాన్ని నేను ఆడ పోయి ఉంటే, నువ్వు టీడీపీ కార్పొరేటర్ నువ్వు ఎందుకు వచ్చావు వీడికి, ఇది మా ప్రభుత్వం మేము చేసుకుంటాము, నువ్వు రాకూడదనేసి నన్ను అడ్డగించి అక్కడ భయాందోళనకి నన్ను గురి చేశారు. అప్పుడు నేను నా భర్తకు ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది అని పిలిస్తే మా భర్త వచ్చినారు డ్యూటీ నుంచి. ఆ రోజు డ్యూటీ నుంచి వచ్చిన దానికి సయ్యద్ బాషా, బాలాజీ ఇద్దరు కలిసి ఆయన మీద లేనిపోని నిందలు వేసి సీఎం క్యాబ్ వరకు, ఆ రోజు కలెక్టర్ వరకు కూడా అందరికీ కూడా అర్జీలు ఇచ్చి ఆయన్ని సస్పెండ్ చేయాలా, ఆయన డ్యూటీ చేయడం లేదు, కార్పొరేటర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అనేసి ఆయన ఇది చేస్తే ఆ రోజు ప్రోటోకాల్ మీరు పాటించలేదు. కానీ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఈ 50 వార్డులో ఆ రోజు మేము ముగ్గురే గెలిచింది టీడీపీ వాళ్ళము. ఆ ముగ్గురులో ఈరోజు ఎంతమంది మా ఎమ్మెల్యేతో వచ్చినారనేది ఈ చిత్తూరు ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ ఎమ్మెల్యేలు ఈ కార్పొరేట్లను అందరినీ కూడా ఒక పశ్చాత్తాపం లేకుండా అందరితో కలిసి మలిసి మా ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ పాటిస్తూ ఉన్నారు. మీలాగా చెత్త ప్రభుత్వం చేయలేదు. మీరు చేసిన ప్రభుత్వంలో మీది ఏ అభివృద్ధి ఉందనేసి మాకు చెప్పండి, మేము దానికి సమాధానం ఇస్తాము. ఈ ఒక్క సంవత్సరంలోనే మా కూటమి ప్రభుత్వం గురించి కూడా మీరు మాట్లాడినారే, ఈ అనుషారెడ్డి మీరు ఎక్కడి నుంచి ఏ వార్డు నుంచి ఇక్కడికి వచ్చారు? మా వార్డులో ఉండే కబ్జాలు, వైసీపీలో చేసిన అరాచకాలు మీకు తెలుసా? ఎవరెవరు బాలాజీ ఎంత కబ్జాలు చేసిండాడని మీకు తెలుసా? ఈ జగనన్న పట్టాలు ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఇంటికి 10 పట్టాలు 5 పట్టాలు పెట్టుకొని ఉండారు. మీరు ఒక్కసారి రండి, నేను నిరూపిస్తాను. అదే భాష పెట్టుకొని ఉండాడు, అంజలిదేవి పెట్టుకొని ఉండాది. మీరు ఎక్కడెక్కడ బోడిగుట్ల కబ్జాలు చేస్తుండారు, మీరు ఎక్కడెక్కడ చేస్తుండారు అనేసి మా దగ్గర ఆధారం ఉండాలని మేము చూపిస్తాము. మేము కబ్జాలు చేసాము అట్లనేసి మీరు అంటున్నారే, మీరు ఒక్కసారి రండి,
మేము మీరు ఎంక్వైరీకి రండి, మీరు ఎన్నెన్ని చేస్తుండారనేది మేము మీకు చెప్తాము. కానీ నిందలు వేసి మా పార్టీని, మా కూటమి ప్రభుత్వాన్ని మీరు నిందించడం చాలా మాకు బాధాకరంగా ఉంది. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. కూటమి ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేసి పథకం పెట్టి అమలులో ఆయన చేసిన 1 సంవత్సరానికి ఆ సూపర్ 6 పథకాన్ని ఎంతగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్రలో నిలబడింది. ఒకటి అవన్నీ వాళ్ళు చేసినటువంటి ప్రధాన